రాజధాని అమరావతి నిర్మాణం పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 34 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాలను ఆమోదించిందని తెలిపారు. ఏపీ దిశ బిల్ 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్ 2024లను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. విశాఖ వెలంపేట మురికివాడ పేదలకు 28,44 లక్షలతో బహుళ అంతస్తుల భవనాలను మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎకనామిక్ రీజియన్ కార్యక్రమం కింద జీవీఎంసీలో వార్డ్ నెంబర్ 35 లో ఉన్న వెలంపేట మురికివాడ పునరాభివృద్ధికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్ కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ అండ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ పాలసీ 2026 ను దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పెడెస్ట్రియన్స్ డెత్ కేసెస్ ని తగ్గించాలి, పూర్తిగా జీరో చేయాలనేది లక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఈ డిజైన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్స్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణ కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు, అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు కొత్త కేంద్ర చట్టాల పరిధిలోనే గణనీయంగా పరిష్కరించబడ్డాయని న్యాయశాఖ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం దాన్ని ఆమోదించడం జరిగింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్ కు ₹50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయ కల్పన కోసం ఏపీఐసి ఫెసిలిటేటర్గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నిటికీ ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5% తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలు మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఎవరైనా సరే డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైన్స్ వేయటం కానివ్వండి, సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోనివ్వండి, ఆ వెసులుబాటు ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కట్టుకోవాలన్నా కానీ సూపర్విజన్ మాత్రం ట్రాన్స్కో డిస్కామ్ పరిధిలోనే సూపర్విజన్లోనే ఆ నిర్మాణాలు చేయాలి. ఆ సూపర్విజన్ చేసినందుకు కొంత సూపర్విజన్ ఛార్జెస్ కలెక్ట్ చేయబడుతుంది. దాన్ని 2.5% తగ్గించమని ఏదైతే ఏపీఎస్సీ కోరిందో ఆ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. కండలేరు రిజర్వాయర్ నుండి CCTలోని పారిశ్రామిక క్లస్టర్ నీటి సరఫరా కోసం DI నీటి పైప్ లైన్ నిర్మాణానికి తిరుపతి జిల్లా రిజర్వ్ ఫారెస్ట్లో 1.76 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకోవడం జరిగింది. దాని బదులు SPSR నెల్లూరు రాపూర్ మండలం పంగిలి గ్రామంలో 8.7 ఎకరాలని ఏపీఐసి ద్వారా మళ్ళీ దాని కాంపన్సేటరీ ల్యాండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించింది. PM కుసుమ్ ఫీడర్ లెవెల్స్ సోలరైజేషన్ పథకం కింద వైఎస్ఆర్ కడప జిల్లా పూర్మామిళ్ళ అదేవిధంగా వేముల గ్రామాల్లో 49.67 ఎకరాలు, వేముల్లో 51.3 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన నెట్ క్యాప్కి ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.